పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్న తనను నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని గుడూరి ఉమాబాల అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణ కులాలను కలుపుకొని నరసాపురంలో ఎంపీగా గెలిచి సీఎం జగన్కు బహుమతిగా ఇస్తానంటున్న గుడూరి ఉమాబాలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్ఆర్సీపీ గూడూరి ఉమాబాల గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉమాబాల గారితో ఉన్నాం. బీసీలకే కేటాయించి ఇక్కడ ఎంపీ పదవి ఇచ్చారు కదా, దాని మీద మీరు సీఎం గారు ఈ పదవి మీకు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? లేకపోతే దీనివల్ల రాబోయే ఇప్పుడు ఎలక్షన్లో ఎదర కొద్దిగా గట్టిగా పోటీ ఉంది కాబట్టి ఆ పోటీకి ఏ విధంగా తట్టుకుని మీరు ఎదర జనాల్లో ఏ విధంగా కలగబోతున్నారు? ముందుగా ఇంత ప్రతిష్టాత్మకమైన నర్సాపూర్ పార్లమెంటు అభ్యర్థిగా ఒక బీసీ మహిళ అయిన నన్ను కేటాయించి అనౌన్స్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. మరి బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు ప్రతి దాంట్లో నామినేటెడ్ పోస్టులు కానీ నామినేటెడ్ వర్క్స్ కానీ అన్నింటిలోనూ 50% బీసీకి 50% మహిళలకి కేటాయించడం జరుగుతుందని చెప్పారు. చెప్పిన ప్రకారమే ఆయన మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే సంక్షేమ పథకాలన్నింటినీ, నవరత్నాల పథకాలన్నింటినీ కూడా మహిళల పేరునే చేయడం జరిగింది. మరి ఈరోజు గతంలో మహిళలంటే రాజకీయంలో ఓటు వచ్చి వేయడానికే పనికొచ్చేవారు తప్పించి అధికారం అనుభవించడంలో కొంచెం దూరంగా పెట్టడం జరిగేది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది. మహిళలకు ఏ మహిళా ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రంలో మహిళలకి అంత ప్రాముఖ్యతను ఇచ్చారు. అధికారం దగ్గర నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చే చిన్న చిన్న కుటుంబాల్లోని మహిళలకు కూడా ఆర్థిక భరోసాను కల్పించి వాళ్ళు ఆనందంగా, ధైర్యంగా కుటుంబం జీవనం సాగించే విధంగా ఆయన ఒక కొత్త రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఇలాంటి పరిస్థితుల్లో నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని గూడూరి ఉమాబాల అనే ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారిని, అంతకుముందు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ పార్టీని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే బీసీలకి, మహిళలకి న్యాయం జరుగుతుంది, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఆయన దగ్గర న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఉన్న నాకు ఈరోజు నేను ఏ రోజు కోరుకొని అడగని ఒక పార్లమెంటు సభ్యురాలిగా నన్ను అనౌన్స్ చేయడం అన్నది గొప్ప పరిణామం. ఇది మరి మా ఒక్క పార్లమెంట్లోనే కాకుండా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అందరూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఎంతో ఆర్థికంగా బలమైన వారు పోటీ చేసే, ఇంకొక అన్ని రకాలుగా కూడా పూర్తిగా రాష్ట్రంలో ఎంతోమంది దృష్టిని కేంద్రీకరించబడే ఈ నరసాపురం పార్లమెంట్ని ఒక సామాన్య మహిళకు కేటాయించడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో హర్షిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో, కొత్త పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా గౌడ సెటిబుల్ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. వారంతా కూడా ఖచ్చితంగా మరి బీసీలకి సీట్ ఇవ్వడం వలన వారే కాదు ఇతర బీసీలు అంతా కలిపి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీసు ఒక అధికారాన్ని వాళ్ళకి కూడా ఇవ్వాలి, ఎప్పుడు అగ్రవర్ణాలకే కాదని ఆయన తీసుకున్న ఒక ఈ ధైర్యమైన నిర్ణయానికి బీసీలు మాత్రమే కాకుండా ఓసీల్లోని అనేక మంది రాజకీయంగా ఎంతో కాలం నుంచి అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఈ ఆయన యొక్క నిర్ణయాన్ని ఎంతో హర్షంతో స్వాగతిస్తున్నారు. ఇలా మాపై నమ్మకం ఉంచి మాకు కేటాయించిన ఈ సీట్ని అందరం కలిసికట్టుగా పనిచేసి ఇప్పటి నుంచో పార్టీలో కూడా మేము ఉన్నాము. మరి మాకంటూ ఒక గుర్తింపు ఉంది, కులంలో కానీ అలాగే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీలోనూ ఒక గుర్తింపు ఉన్న వ్యక్తులుగా ఆయన మాపై పెట్టిన నమ్మకాన్ని అందరు కోఆర్డినేటర్లతో కలిపి పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళి అందరి సహకారంతో ఆయనకి మా సీట్ని కానుగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ విషయం అయితే మా మీద పెట్టుకున్న నమ్మకము ఎప్పుడు ఉమ్మకోకుండా ఒక్క కులమని కాకోకుండా అందరినీ కూడా కలుపుకుని ఎదరికి వెళ్ళి, అన్ని కులాలను కూడా కలుపుకుని ఎదరికి వెళ్ళి మాకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ఈ రాబోయే ఎలక్షన్లో మేము ధీటుగా నిలబడి మా పెట్టుకున్న నమ్మకం మీదే మేము ఆయన కోరుకున్నట్టు ప్రకారమే ఈ మొత్తం అంతా కూడా ఇక్కడ ఎలక్షన్లో గట్రా ప్రతిఫలం చూపించుకుంటామని చెప్పి ఎవడు అంటున్నారు. కెమెరామెన్ శివకుమార్తో సతీష్, స్వతంత్ర టీవీ, భీమవరం నుంచి.